మావోయిస్టు అగ్రనేతలని చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. దీంతో మొత్తం మీద ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ఏమని, మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా అట్లా కనిపించిన వాళ్ళని కాల్చి చంపడం కానీ, అంటే ఇక్కడ ఈ మావోయిస్టులకు సంబంధించి, లేదంటే లొంగిపోవాలని చెప్పడం కానీ, ఈ 2 రకాలుగా చేస్తూ ఉంది. అయితే చర్చలు మాత్రం పెట్టాలని చెప్పేసి చాలాసార్లు మావోయిస్టులు అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి ససేమిరా అన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం కూడా మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పతీరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని సరండా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం జార్ఖండ్ పోలీసులు తర్వాత సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సరండా అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయిందంట. 15 మందిని నిన్న చంపేసిండ్రు. నిన్న ఎన్కౌంటర్ జరిగింది. 1500 మంది పోలీసులు ఒక్కసారి మొత్తం కూడా అడవుల్లోకి వెళ్ళిపోయినట్టు. అక్కడ వెళ్ళిపోయి ఇట్లా చేస్తే ఇది జరిగింది. పతీరామ్ మాంఝీ అని చెప్పేసి పెద్ద నాయకుడు, ఆయన ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చొచ్చు. నిన్న ఏదో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ ఉన్నది కదా, కేసీఆర్ ఇల్లు ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన లేకపోతే ఆ సిబ్బందికి ఈ నోటీసులు ఇచ్చేసి వచ్చారట. ఇలా 11 గంటలకు, ఉదయం 11 గంటలకు దీనికి హాజరు కావాలని, సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పిందంట కేటీఆర్కి సంబంధించి. బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్కు లింకు. ఎలక్ట్రోల్ బాండ్లు అంటే బీఆర్ఎస్కు అవి ఇచ్చిండ్రు కదా, ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో 100 కోట్ల రూపాయలు, 1600 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఈ 1600 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయంటే కొన్ని ముక్కు వెండి, కొన్ని బెదిరించి, కొన్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా వసూలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కొంతమందిని విచారిస్తే, అవును మా దగ్గర ఇట్లా మమ్మల్ని భయపెట్టి తర్వాత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి కేటీఆర్ని విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పిందట. ఫార్మా, ఐటీ వ్యాపారవేత్తల నుంచి 100 కోట్ల రూపాయల విరాళాలు తీసుకున్నారు. బాండ్ల కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ఇక సంజయ్ కన్వర్షన్ శ్రీధర్రావు నుంచి 13 కోట్ల రూపాయల బాండ్లు తీసుకున్నదట. బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని చెప్పేసి ఇప్పటికే శ్రీధర్రావు ఆరోపించిండు. అయితే ఇక్కడ ఈ వ్యాపారవేత్తల నుంచి బాండ్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయంట. కొన్ని 100,000 ఫోన్లు ట్యాప్ చేసారు కదా, ఆ లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ మొత్తం కూడా అవన్నీ వివరాలు తీసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో పైసలు ఇస్తావా, లేకపోతే నీ పని చేస్తాం, నీ పైన మొత్తం రైడ్ చేపిస్తాం, నీ ఆస్తులని అటాచ్ చేస్తామని చెప్పేసి ఇట్లా బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్రావు ఆరోపణ. ఈ కోణంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం ఆయన అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది అని నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని తెలిపారు. అయితే నోటీసు తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని కూడా కేటీఆర్ను హెచ్చరించిందంట సిట్టు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇలా కేటీఆర్ పోతాను కూడా చెప్తా ఉన్నాడు. నేను పోయి నేను బరాబరి చెప్తా, ఈ లొటపీస్ కేసు అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. లొటపీస్ కేసా, లేకపోతే మరి అసలు కేసా, లేకపోతే ఇంకేమైనా మరి విలాఖత్ అయిపోయి మరి క్లోజ్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఒకవేళ వీళ్ళు బయటపడరంటే అక్కడ సిట్టు విఫలమైనట్టు అవుతుంది, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం లాలూచి పడ్డట్టు అయిపోతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. తీసుకొచ్చి అయితే మంచిగా
అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి మన హరీష్ రావుని తీసుకొచ్చారు, ఇలా కేటీఆర్ని తీసుకొచ్చారు. కానీ నిజంగా విచారణ చేసి నిజంగా మరొకవేళ వీళ్ళ తప్పు తేల్చి మరి శిక్ష విధిస్తారనే విషయం పైన మనం క్వశ్చన్ మార్కు చూడాలి ఏం చేస్తారో. ఫోన్ ట్యాపింగ్ లొట్టపీస్ కేసు అవ్వ చూసుకో ఎట్లుండో, లొట్టపీస్ కేసు అట. నేను ఏ తప్పు చేయలేదు, బరాబర్ విచారణకు హాజరవుతా అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. అది సిట్ కాదు, డైలీ సీరియల్ అనేది దేవ చేసినట్ట, డైలీ సీరియల్ లెక్క నడుస్తుందట. మరి డైలీ సీరియల్ ఏం చేస్తుందో చూడాలి. ఇక వీళ్ళ ఆయన కూడా అన్నాడు అప్పుడు, ఈడీ మోడీ బేడీ రా 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 బే అని చెప్పేసి, ఈడీ బీడీ రా బే అని చెప్పేసి వీళ్ళ నాయన అన్నాడు. ఇప్పుడు ఈయనేమో ఇది లొట్టపీస్ కేసు అంటున్నాడు. ఇదంతా డైలీ సీరియల్ లెక్కనట, ఏముండదు ఇందులో అని చెప్తున్నాడు. ఇక ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ 100 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటుకు యూపీసీ వోల్ట్ సంస్థ అగ్రిమెంట్ చేస్తుందట. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, సుమారు 4,000 మందికి ఉపాధి. 623 కోట్ల రూపాయల పెట్టుబడులతో స్నెడర్ ఎలక్ట్రిక్ విస్తరణ. దావోస్ వేదికగా 3వ రోజు 5,236 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ సాధించిందంట తెలంగాణ రైజింగ్ టీం. ఇక గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం కుదిరిన ఎంఓయూ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. నిన్న ఒక 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు నిన్న తీసుకొస్తున్నట్టుగా ఒప్పందాలు చేసుకున్నట, ఎంఓయూలు చేసుకొని దాని సంతకాలు పెట్టుకొని నిన్న ఇక్కడ వెళ్ళినటువంటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా ఎంఓయూలు చేసుకున్నారట అక్కడ ఉన్నటువంటి సంస్థలతోటి. మరిన్ని ఒప్పందాలు ఇవన్నిటితో చేసుకున్నట. దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సిఇఓ హండీ గ్రూట్, తర్వాత యూపీసీ రెన్యూబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ జాన్, ఇటు యూపీసీ వీళ్ళందరితో సంస్థ ప్రతినిధులందరితో మొత్తం కూడా సమావేశమై నెదర్లాండ్కి చెందినటువంటి యూపీసీ రెన్యూవల్స్ గ్రూపు వోల్ట్ డేటా సెంటర్ కలిసి యూపీ వోల్ట్ సంస్థగా ఏర్పడిందట. ఈ సంస్థ నుంచి ఒప్పందం చేసుకుని నిన్న ఎంవై కుదుర్చుకున్నారట, పెట్టుబడులు పెట్టాలని ఓకే అని చెప్పినట వాళ్ళు కూడా. ఈసారి మన శకడానికి దక్కని ఛాన్స్ అట. చాకలి ఐలమ్మ తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ గతంలో చేసినటువంటి పోరాటాలకు ప్రతిబింబంగా ఒక శకటాన్ని ఏర్పాటు చేసి పంపినరు 26 జనవరి. 26 జనవరికి సంబంధించి ఒక శకటాన్ని పంపించింది తెలంగాణ ప్రభుత్వం. పంపిస్తే అక్కడ అది సెలెక్ట్ కాలేదు, 2వ దశలో దీన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పిండ్రట. ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు చేసిండ్రు, కేసీఆర్ ఉన్నప్పుడు అసలు కూడా పంపలేదు సరిగా, ఈ శకటాలనే పంపలేదు. ఇక్కడ ఢిల్లీలో పర్యటనకి సంబంధించి పంపుతారు కదా 26 జనవరికి సంబంధించి, పంపలేదు. తర్వాత ఇప్పుడు పంపిస్తే ఇది రిజెక్ట్ చేసినట్ట. మరి శకటమే లేదన్నట్లు ఒక రకంగా. ఢిల్లీ కర్తవ్య పథపై సాగే వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలో ఈసారి తెలంగాణకు చోటుకు దక్కలేదు. శకటాలను ఎంపిక చేసే సెరమోనియల్ కమిటీ తెలంగాణ శకటము నమూనాను 2వ రౌండ్లోనే పక్కన పెట్టిందట. అయితే 2014 నుంచి 26 వరకు మొత్తం 13 ఏళ్లలో కేవలం 3 సార్లే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. చూసుకో, 13 ఏళ్లలో 3 సార్లు దక్కిందట. చూసుకో, ఇట్లా చేస్తుంది కథ. మరి ఇదేందో వివక్ష కాకపోతే ఏమంటారు దీన్ని? ఇక విజయ్కి విజిల్ గుర్తు వచ్చిందంట. ఏది? తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి హీరో విజయ్ ఉన్నాడు కదా, ఆ తొక్కిసలాట అంతా కూడా జరిగి కొంతమంది చనిపోయారు కదా, ఆయన పార్టీకి సంబంధించి విజిల్ గుర్తు వచ్చిందంట. పీకే గుర్తు వచ్చి నిన్న కేటాయించినట్టు. నటుడు విజయ్ టీవీకే పార్టీకి ఎలక్షన్ కమిషన్ విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే కమల్ హాసన్ ముక్కల్ నీతి మయ్యం పార్టీకి బ్యాటరీ ఛార్జ్ అంట, బ్యాటరీ టార్చ్ అలాట్ చేసింది. ఈ గుర్తులు అసెంబ్లీ లేదా లోక్సభకు జరగనున్న ఎన్నికల వరకే వర్తిస్తాయంట. మొత్తం మీద ఇక్కడ బ్యాటరీ టార్చ్ లైట్నేమో ఎవరికి? కమల్ హాసన్కి వచ్చిందంట. విజిల్ గుర్తేమో ఇక్కడ ఎవరికి? విజయ్కి వచ్చింది, కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తీన్మార్మలన పెట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు వచ్చింది. మొన్న మీరు ఏది సర్పంచ్ ఎన్నికలలో చూసుంటారు. అవి ఇండియాలో ఆడలేమని చెప్పేసి బంగ్లాదేశ్ చెప్తుందట. ఎందుకంటే బంగ్లాదేశ్లో లంగా కథలు పడతా ఉన్నారు కొడుకులు. అక్కడ హిందువులు కనిపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా కనిపిస్తే వారిని మొత్తం కూడా ఇండ్లు తలగబెట్టేసి కాల్చి చంపుతున్నారు కదా.
ఇటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తే అలా పని అవుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారు. దీంతో మేము ఇండియాలో ఆడలేమని చెప్పేసి అన్నారట బంగ్లాదేశ్ వాళ్ళు. T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడం ఇక కష్టమే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి లాంఛనమే కానుంది. వచ్చే నెల 7న మొదలయ్యేటువంటి మెగా టోర్నీ కోసం తమ జట్టును ఇండియా పంపించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ ఇండియాలో తమ ఆటగాళ్లకు భద్రత లేదని, అక్కడ జట్టు ఆడలేదని ఐసీసీకి తెలిపింది. చూసుకోయిగా భద్రత లేదు కాదు, వాళ్ళు అక్కడ లంగకథలు పడుతున్నారు కాబట్టి భద్రత లేదని అనుకుంటున్నారు అంతే, వేస్ట్ ఫెలోస్. ఇక డిజిటల్ బడ్జెట్ నిధుల లెక్క పక్కనంట. ఆర్థిక నిర్వహణలో మార్పులపై ఫోకస్ పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త విధానం అమలు. శాఖలు తర్వాత పథకాల వారీగా నిధుల కదలికలపై ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఒక క్లిక్తో కేటాయింపులు, నిధులు విడుదల, పెండింగ్ వివరాలు కూడా వస్తాయట. మొత్తం వచ్చిన తర్వాత మొత్తం ఆగమా ఉన్నది కథ. గ్రీన్ ఛానల్ స్కీమ్స్కు ఆటంకం లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రతిపాదనలు నిధుల గందరగోళానికి చెక్ పెట్టడానికి డిజిటల్ బడ్జెట్ను పెట్టాలని చెప్పేసి చూస్తున్నారట. రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు నిధుల విడుదలలో తరచూ తలెత్తుతున్న గందరగోళానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం భావిస్తుందట. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో డిజిటల్ బడ్జెట్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నిధుల ఖర్చు చేసే వరకు ప్రతి రూపాయి లెక్క ప్రకారం ఉండేలా అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి డాష్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నారట. మంచి పని ఇది, కొంచెం ఈజీ అయిపోతుంది లెక్క. తర్వాత నైనీ బొగ్గు బ్లాక్ వివాదం పైన ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. ఎప్పుడు ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత ఒకవేళ ఎంక్వైరీలో ఇలా అవకతవకలు జరిగినట్టు తేలితే ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మరి రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ చేస్తారా ఏం కథనో చూడాలి. కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ బోర్డు అయితే వేసిరట. ఎందుకు ఈ నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి అవకతవకలు జరిగినాయి, ఇది మాకే కాంట్రాక్ట్ ఇవ్వాలి లేకపోతే మాకే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు మంత్రుల మధ్య కొట్లాట, లేకపోతే ఇక్కడ ఏది ఎన్టీవీ వ్యవహారం ఇదంతా కూడా కథ బయటకు రావడంతో అక్కడ ఈ టెండర్లని రద్దు చేసింది సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థ టెండర్ని రద్దు చేయడంతో దీని వెనుక కథ ఏం జరిగింది, నిజంగా వీళ్ళందరూ కూడా లంగ కథలు పడుతున్నారా, అసలు ఏం జరుగుతూ ఉంది, దీనిపైన మొత్తం కూడా తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని, ఎంక్వైరీ కమిటీని నియమించింది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇద్దరు అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్రం వివాదం, టెండర్ల రద్దు, ఇతర అంశాలపై విచారణ ఉంటుందంట. 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో నైనీ బొగ్గు గనుల టెండర్ల రద్దుపై విచారణకు ఇద్దరు అధికారులతో టెక్నికల్ కమిటీని వేసింది. ఇందులో బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, తర్వాత చేనేత శుక్లా డైరెక్టర్, తర్వాత మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. 3 రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎండి కృష్ణభాస్కర్కు లేఖ రాసిరట. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. నైనీ కోల్ బ్లాక్ మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటర్ నియామకానికి సంబంధించి గత ఏడాది నవంబర్ 28న వెలువడినటువంటి టెండర్ల ఆహ్వాన నోటీసు విశ్లేషించినట్లుగా తెలిసిందట. మొత్తం మీద ఇలా అవకతవకలు జరిగినాయి, లంగకథలు పడ్డారు. వీళ్ళకే టెండర్ దక్కేటట్టుగా వాళ్ళు ప్రత్యేకంగా వేసుకున్నట్టు నిబంధనలు, వీళ్ళకే రావాలి, వేరేటోళ్ళకి రావద్దు అంటే నిబంధనలు అట్లా పెట్టుకున్నారనమాట. ఏదైనా లెటర్ ఇవ్వాలి, పోయి చూసి రావాలి, గ్రౌండ్ రిపోర్ట్ చూసి వచ్చి రావాలి, అక్కడ నిజంగా కోల్ బ్లాక్ను చూసి వచ్చిన వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటారు. మరి చూసిరారా అందరికీ అవకాశం లేదంటే పోయి చూసి వస్తారు. చూసి వచ్చినా కానీ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఈ సర్టిఫికేట్ ఇచ్చే కాడ మనోళ్ళకే సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పుకున్నారట మంత్రులు. అసలు జరిగిన కథ అది. తర్వాత అక్కడ మా వాళ్ళకే సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఎన్టీవీ అధినేత, ఇట్లా ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారట. ఏం జరిగింది, ఏం కథ అనేది పూర్తిగా తేల్చడానికి. ఇక శవాలు లేకుండానే అటానమీ పాఠాలు చెప్తారట. యాక్చువల్గా ఇది చెప్తామని చెప్పేసి గొప్ప చెప్తున్నారు, కానీ శవాలు లేకుండా అటానమీ పాఠాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏవైతే చనిపోయినటువంటి అనాథ శవాలు కానీ లేకపోతే ఎవరైనా శవాలని ఇస్తే ఆ శవాల ద్వారా వాటిని కోసి ఎక్కడెక్కడ ఏం పార్ట్లు ఉన్నాయి, లోపల ఉన్నటువంటి పార్ట్ ఎట్లుంటాయి,
తర్వాత నరాలు ఎట్లుంటాయి, లోపల గుండె ఎట్లుంటుంది, లేకపోతే మూత్రపిండాలు ఎట్లుంటాయి, ఏది ఏ అవయవం ఎట్లా ఉంటుంది, లోపల కళ్ళు ఎట్లుంటాయి, పుచ్చవలగొడితే లోపల అవయవాలు ఎట్లుంటాయి, మెదడు ఎట్లుంటుంది, ఏం కథ, చెవులు ఎట్లుంటాయి, దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఎట్లుంటుంది, ఇదంతా కూడా విషయాలు కూడా ఆయా శవాలను అనాథ శవాలను తీసుకొచ్చేసి అంటే అక్కడ దొరుకుతాయి చాలా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ దొరుకుతాయి, ఇక్కడ ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో. అయితే వాటి ద్వారా ఏంటంటే ఇవన్నీ కూడా పరిశోధనలు చేస్తారు. ఇప్పుడు